హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ స్టిచ్చింగ్ ఐడియాస్ బై స్వాతి. ఈరోజు మార్నింగే లేసి నీట్గా ఇదంతా కడిగేసానండి. లోపల బయట అంత గేట్ బయట మొత్తం నీట్గా కడిగేసాను. ఈరోజు ఎందుకో తొందరగా లేవాలనిపించి లేచి నీట్గా కడిగేసానండి. డస్ట్ అనేది బాగా వస్తుందన్నమాట, అందుకే చూడబుద్ధి కాలేదు. మొత్తం నీట్గా కడిగేసాను. మొత్తం ఇలా ఉందన్నమాట. ఎంత ప్లెజెంట్గా ఉంటుందో చూడండి మార్నింగ్ టైంలో. నాకు ఈ వాతావరణం చాలా ఇష్టం అన్నమాట. లైట్గా మంచు కూడా పడిందండి. తర్వాత ఇలా ఉందన్నమాట. మా తమలపాకుల చెట్టు చూసారు కదా, పెద్దగా అయిందనమాట. చాలా నీట్గా పెద్దగా ఉంటుంది. ఈ చెట్ల పైన కూడా మొత్తం డస్టే ఉండే. మొత్తం వాటర్ పోసి క్లీన్ చేశాను. తులసమ్మను అటువైపు పెట్టుకున్నాను అనమాట. కొంచెం ఎవరు తాకకుండా డిస్టర్బ్ కాకుండా ఉంటుంది కదా, అందుకోసం అని చెప్పేసి ఇలా ఉంది మొత్తం బయట. తర్వాత గేట్ బయట కూడా ముగ్గు అనేది పెట్టేశాను. నాకు మార్నింగే ఇలా లేచి పని చేసుకోవడం అంటే చాలా ఇష్టము. తొందరగా పని అయిపోతుంది అనమాట. మార్నింగ్ తొందరగా లేవడం వల్ల తొందరగా పని అయిపోతుంది. బయట లోపలికి వెళ్ళి వంట పని, లోపల క్లీనింగ్, వంట పని, పూజ అన్నీ కూడా త్వరగా చేసేసుకోవచ్చు. అదే లేటుగా లేసామనుకోండి, అన్ని పనులు లేట్ అయిపోతాయి అన్నమాట. ప్రతి ఒక్కటి లేట్ అయిపోతుంది. బ్రేక్ఫాస్ట్ కానీ అన్నీ, వంట కానీ అంతా లేట్ అయిపోతుంది, హడావుడి అయిపోతుంది. అందుకోసం అని చెప్పేసి నేను తొందరగానే లేస్తానన్నమాట. మార్నింగ్ ఇలా ముగ్గు అనేది ఇలా పెట్టేస్తాను. చాలా నీట్గా ఉంటుందండి. మా ఇంట్లో కూడా ఉన్నంతలో అయినా సరే నీట్గా పెట్టుకోవడానికి నేను ట్రై చేస్తానన్నమాట. కారు పైన డస్ట్ చూసారా ఎలా ఉందో. చాలా వెహికల్స్ ఎక్కువగా పోతాయి అన్నమాట. మాకు డస్ట్ అనేది చాలా పడుతుంది. నేను తర్వాత దాన్ని క్లీన్ చేస్తామన్నమాట. కవర్ అంతా అలాగే పైకి లేపి తీసి కవరే పిండేస్తాము వాటర్ పోసి. అప్పుడు కార్ అనేది ఈజీగా తుడుచుకోవచ్చు అనమాట. కార్ పైన అలా డస్ట్ పడుతుందని కంపల్సరీ కవర్ వేసే ఉంచుతారు మా వారు. ఇలా మొత్తం బయట లోపల అంతా నీట్గా క్లీన్ చేసుకుంటే హాయిగా ఉంటుందన్నమాట. ఎవరికైనా ఇంట్లో లేడీస్కి ఇలా నీట్గా పెట్టుకుంటే అన్నం తిన్నా తినకపోయినా తిన్నంత కడుపు నిండుతుంది. తర్వాత స్నానం చేసేసి వచ్చి పూజ అనేది ఇలా చేసుకున్నాను. ఇవాళ మంగళవారం రోజు వీడియో అనమాట ఇది. ఆంజనేయ స్వామికి తమలపాకులతోటి పూజ చేసుకున్నాను. అలాగే మాకు పైన ఈ కింద సెల్ఫ్లో ఫోటోలు పట్టకపోవడం వల్ల పైన అలా పెట్టుకున్నాను అనమాట 2 ఫొటోస్. నేను కొంచెం కింద అంతా ఇబ్బందిగా అవుతుందని చెప్పేసి పూజకి అలా పైన పెట్టేసుకున్నాను. నాకు పూజ గది కూడా చిన్నగా ఉంది, కానీ నీట్గా పెట్టుకుంటాను అనమాట. ఉన్నంతలో నీట్గా పెట్టుకోవడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే కొంచెం పెద్దగా హడావుడి లేకపోయినా కూడా, డెకరేషన్స్ అలా ఏం చేయకపోయినా కూడా ఉన్నంతలో నీట్గా పెట్టుకోవడం అంటే నాకు చాలా ఇష్టం అనమాట. నేను చూసే వీడియోలు కూడా అన్నీ అలాంటి వీడియోలు చూస్తానండి యూట్యూబ్లో. ఎవరైతే నీట్గా పెట్టుకుంటారో ఇంటిని, అలా ఉద్దేశించి ఎవరైతే వీడియోలు చేస్తూ ఉంటారో అట్లాంటి వీడియోస్ అయితే రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటాను. మీలో ఎంతమందికి ఇష్టం ఇలా ఇల్లు నీట్గా పెట్టుకోవడం? నాకైతే ప్రతి చిన్నది కూడా, అంటే పెద్ద ఖర్చు ఏమి పెట్టను దానికోసం నేను. కాకపోతే మన శ్రమ అనేది ఉంటుంది కదా, ఎప్పటికప్పుడు రెగ్యులర్గా క్లీన్ చేసుకోవడం, డస్ట్ కానీ అన్నీ ఇట్లా నీట్గా అనేది పెట్టుకుంటానన్నమాట. అయితే మీకు ఈరోజు వీడియోలో నేను మా మిద్దె పైన పండించిన ఆకుకూరలు, అన్ని రకాల ఆకుకూరలు కలిపి కూర అనేది నేను చేస్తున్నానండి. అయితే ఆ కూర అనేది ఈజీగా ఎలా చేసుకోవచ్చో నేను చూపిస్తాను. చాలా తక్కువ టైంలో, ఎటువంటి మసాలాలు లేకుండా నీట్గా హెల్తీగా. ఆకుకూరలు అంటే ఎంత హెల్తీయో మీకు తెలుసు కదండి. అలాంటి అన్ని విటమిన్స్ ఉన్న ఆకుకూరను ఎలా చేసుకోవాలనేది నేను ఈరోజు వీడియోలో మీకు చూపించబోతున్నాను. అయితే ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుంది అనమాట. చూసారు కదా, ఒక పావు ఆయిల్ పట్టింది అంత ఆకుకూరకి. అంత ఆకుకూర కదండి, దానికోసం అని చెప్పేసి. అంటే ఆయిల్, వాటర్ అనేది ఆకుకూరలోనే ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆయిల్ అనేది తక్కువగా వేసుకోవచ్చు అనమాట. అందుకోసం అని చెప్పేసి నేను చూపిస్తున్నాను పర్టికులర్గా పావు పెట్టి చూపించి. ఫ్రైలకి అట్లా అయితే ఆయిల్ ఎక్కువగా పడుతుంది, కానీ మనకు మామూలుగా లిక్విడ్ లాగా అట్లా చేసుకునే కూరలకి ఆయిల్ తక్కువగానే పడుతుంది అనమాట. అదొకటి. మాది గానుగతో నూనె అనమాట. గానుగతో ఆడించిన నూనె ఉంటుంది కదా, పల్లి ఆయిల్, అది కొంచెం తక్కువే వేసుకోవాలన్నమాట.
రేట్ ఎక్కువగా ఉంటుంది, అలాగే ఫ్లేవర్ కూడా మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. అంత ఎక్కువగా వాడాల్సిన పని లేదు దాన్ని. తర్వాత ఇందులో జీలకర్ర, ఆవాలు, మిరపకాయలు, ఎండు మిరపకాయలు వేసి తర్వాత ఆనియన్స్ ఇట్లా కట్ చేసి పెట్టుకున్నాను కదా, అవి కూడా ఇట్లా వేసేసి కలుపుకోండి ఒకసారి. చాలా తొందరగా అయిపోతుంది అనమాట కర్రీ. ఒక ఆకుకూరను కోసి పెట్టుకోవడం ఒకటే పెద్ద పని. తర్వాత ఇవి టమాటాలు అండి, మన మిద్దె పైన కాసినవి టమాటాలు. ఎల్లిపాయలు చూసారు కదా, ఇన్ని ఎల్లిపాయలు పోసుకుంటానండి నేను. 2-3 ఎల్లిపాయలు చిన్న సైజు ఉన్నాయి అనమాట. అవి ఒలిచి పెట్టుకున్నాను. ఇవి పచ్చిమిర్చి మాత్రం ఇప్పుడు చెట్లు ఏమీ లేవు, బయట నుంచి తెస్తున్నాను. ఎప్పుడైనా ఉంటాయండి 2-3 పచ్చిమిర్చి చెట్లు, 2-3 టమాటా చెట్లు అట్లా మన మిద్దె పైన ఎప్పుడైనా ఉంటాయి. కానీ ఈసారి పచ్చిమిర్చివి దొరకలేదు, నేను వేయలేదన్నమాట. పసుపు కూడా పసుపు కొమ్ములతోటి తయారు చేసిన ఆర్గానిక్ పసుపునే వాడతానన్నమాట నేను. అయితే ఈ ఆకుకూరలో 2-3 రకాల ఆకుకూరలు ఉన్నాయన్నమాట. చుక్కకూర ఉంది, పాలకూర ఉంది, అలాగే తోటకూర అంటారు కదా, ఎర్ర తోటకూర అది ఉంది. ప్లస్ ఆనియన్స్ భూమిలో అందులో టబ్లో పెట్టాను కదా, ఆనియన్స్, అది ఉల్లిపరక ఉంది. ఇంకొక ఆకుకూర, 1-2 ఆకుకూరలు కూడా ఉన్నాయండి, దాంట్లో పేర్లు నాకు గుర్తుకు రావడం లేదు. మొత్తం 5 రకాల ఆకుకూరలు ఉన్నాయన్నమాట అందులో. అవన్నీ కలిపేసి ఒక కర్రీలాగా అవుతుందన్నమాట. మనకి ఒక 2 పూటలకి 3 పూటలకి వస్తుందన్నమాట. ఆకుకూర తెలుసు కదండి మీకు, అది ఎంత ఆకుకూర ఉన్నా కూడా కొంచెమే అవుతుందన్నమాట కర్రీ. దగ్గరికి అయ్యేసరికి కొంచెమే అవుతుంది. ఎల్లిపాయలు ఇట్లాగే వేసేస్తానన్నమాట నేను, ఏం కట్ చేయను. అట్లాగే పాయలు మంచిగా కూరలో నానుతాయి కదా, అవి తింటే సూపర్ ఉంటాయి అన్నమాట. నాకు చాలా ఇష్టం అట్లా. అవన్నీ వేసేసుకొని ఇట్లా కలిపేసుకోండి. టమాటాలు కూడా తొందరగా మగ్గుతాయి చూడండి, ఎందుకంటే మిద్దె మీద కాసిన టమాటాలు కదా, ఎటువంటి మందులు వేయనివి కదా, తొందరగా మగ్గిపోతాయి. తర్వాత ఆకుకూర నీట్గా కడిగి పెట్టుకోండి 1-2 సార్లు. అంటే నేను మన మిద్దె మీద పండిందే కాబట్టి అని చెప్పేసి నెగ్లెక్ట్ ఏం చెయ్యను, ఎందుకంటే డస్ట్ ఉంటుంది కదండి. చూసారు కదా వెహికల్స్ ఎట్లా పోతాయో మా బయట, చాలా డస్ట్ వస్తుందన్నమాట. అందుకోసం అని చెప్పేసి 2 సార్లు కంపల్సరీ కడిగి పెడతాను. ఆకుకూరలైనా ఏ కూరలైనా సరే 2 సార్లు కంపల్సరీ కడుక్కుంటాను నేను. తర్వాత ఇంత పసుపు వేసేసి మళ్ళీ ఒకసారి కలిపి ఇంకా ఆకుకూర వేసుకోవడమే. సింపుల్ కర్రీ అండి. ఎవరికైనా బ్యాచిలర్స్కి, కొంచెం కొత్తగా పెళ్ళైన వాళ్ళకు కూడా మంచి ఈజీగా చేసుకోవచ్చు అని చెప్పేసి చూపిస్తున్నాను. దీంట్లో మంచి పుష్కలంగా ఐరన్ ఉంటుందన్నమాట మనకి ఆకుకూరలలో, మీకు తెలిసే కదా, పుష్కలంగా ఐరన్ ఉంటుంది. చాలా మంచిది అనమాట, హెల్త్కి కూడా చాలా మంచిది, చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మంచిగా చేసుకోండి, చాలా తక్కువలో కూడా అయిపోతుందండి. మనం ఎక్కువ దీనికి ఖర్చు పెట్టాల్సిన పని కూడా లేదు. ఇప్పుడు అంటే ఇది నాకు మిద్దె మీద కాసిన ఆకుకూరనే, కానీ ఒకవేళ ఇంత కూర తెచ్చుకోవాలంటే ఒక 100 రూపీస్ వరకు అయితే అవుతుందన్నమాట. మీరు చూస్తున్నారు కదా ఎంత ఆకుందో. కానీ దీన్ని కొంచెం కట్ చేసి పెట్టుకోవడం అనేది ఒకటి పని అనమాట మనకి, అంతే, ఇంకేం లేదు. నేను ఇట్లా చేయాలనుకున్నప్పుడు ముందు రోజే నేను కట్ చేసి పెట్టుకుంటాను అనమాట, పెట్టుకొని చేసేస్తాను. అప్పుడైతే కొంచెం మనకు పని తక్కువ అయినట్టు అనిపిస్తుంది అనమాట. ఇట్లా డైరెక్ట్ కోసేసి పెట్టుకొని కట్ చేసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మంచిగా తెల్లారి మంచి ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. మనకు పని ఈజీగా ఎలా అవుతుందనేది చూసి ఆలోచించి చేసుకోవాలన్నమాట. ఒకటేసారి హెవీగా పని పెట్టుకొని ఆ రోజే గిల్లడము, ఆ రోజే చేయడము అంటే పని ఎక్కువ అయిపోతుంది. మనకు టైంకి మనకు బ్రేక్ఫాస్ట్ అందదు, అంతా ఇబ్బంది అవుతుందన్నమాట. అట్లా కాకుండా కొంచెం ఒకరోజు ముందే అనుకొని ఇట్లా కట్ చేసి పెట్టుకుంటే కనుక తొందరగా ఫాస్ట్గా అయిపోతుందన్నమాట. ఇలా మొత్తం ఇలా వేసేసుకోండి. వేసుకున్న తర్వాత మీకు దీని కాంబినేషన్ నేను చపాతీ చేస్తున్నాను. చపాతీ అన్న జొన్న రొట్టె అయినా సూపర్గా ఉంటుంది. ఇంకా జొన్న రొట్టె అయితే ఇంకా సూపర్ ఉంటుంది. కాకపోతే ఇంక ఇప్పుడు లేవు, పిండి లేదనమాట ఇంట్లో, మామూలుగా చపాతీ చేసేస్తున్నా. మొత్తం ఇట్లా నిండా అయింది కదా, ఇప్పుడు సగానికే అవుతుందండి. మొత్తం ఆకు మొత్తం మగ్గిపోతుంది, సగానికే అయిపోతుంది. సిమ్లోనే పెట్టిన ప్రస్తుతానికైతే, కొంచెం తర్వాత స్టవ్ మారుస్తా. పాలు కాగిపోయినాయి. పాలైతే మేము 1/2 లీటర్ తీసుకుంటామండి. నేను మా వారే ఉంటాం కదా, పిల్లలు ఇక్కడ లేరు కాబట్టి 1/2 లీటర్ సరిపోతాయి మాకు. నేను ఏ కూరగాయలు కట్ చేసినా అట్లా చెత్త మొత్తం ఒక ప్లేట్లో పెట్టుకుంటానమాట. ఎందుకంటే పైన చెట్లకు వేస్తానన్నమాట, మంచి ఎరువు అది. వేసేసి పెట్టుకుంటాను. ఇవి నిన్న దేవునికి పెట్టిన బాదం కిస్మిస్,
నానబెట్టేసి పెట్టానన్నమాట. కిచెన్ బండ కానీ సింక్ కానీ ఎప్పుడు నీట్గా పెట్టుకోవాలండి. ఎందుకంటే అవి 2 మెయిన్ మనకి మన దగ్గర బొద్దింకలు కానీ ఇట్లా చిన్న చిన్న జిర్రలు చిన్న పురుగులు ఉంటాయి కదా, అవన్నీ రాకుండా కూడా నీట్గా ఉంచుకోవాలన్నమాట. ఎందుకంటే దాంట్లోకి ఏదైనా కొంచెం ఫుడ్ దొరుకుతుందనే ఆశకి అవి వస్తాయన్నమాట బయటికి. అవి మనకు అసలు ఫుడ్ అనేది ఏమి దొరకకపోతే అవి అసలు బతకవు, చనిపోతాయి. అందుకోసం అని చెప్పేసి ఎప్పుడు నీట్గా క్లీన్గా పెట్టుకోవాలి. దాంట్లోకి అసలు ఫుడ్ అనేది దొరకనియొద్దు అనమాట మన ఇంట్లో. అట్లా చూసుకోండి. చూసారు కదా ఆకు ఎంత మగ్గిపోయిందో, ఇంకా మగ్గుతుందండి. ఇప్పుడైతే మొత్తం మూత లోపలికి వెళ్ళిపోయింది కదా, ఇంకా కొంచెం ఇంకా లోపలికి వెళ్ళిపోతుంది ఉడికిన తర్వాత. ఇంకా స్టవ్ అనేది కొంచెం మీడియంలో పెట్టాను. చపాతీలు అనేవి చేసుకోవాలి. ఇప్పుడు నేను చపాతీలు కూడా నేను బండపైనే చేస్తానండి. ఏం సాన కానీ పీట కానీ ఏం వేసుకోను. ఎందుకంటే చూసారు కదా కిచెన్ ఎంత చిన్నగా ఉందో, ప్లేస్ అనేది సరిపోదన్నమాట. చూసారు కదా ఇంకా మగ్గుతుందనమాట, ఇంకా దగ్గరికి వస్తుంది. ఆ వాటర్ మొత్తము వచ్చేసింది చూసారా. అందులో నేను ఒక్క చుక్క కూడా వాటర్ వేయలేదు. ఆకులో ఉన్న వాటరే ఇప్పుడు మనకు బయటకు వచ్చింది మొత్తం. అట్లా వస్తుందన్నమాట. అందులో అసలు ఏం మసాలాలు కూడా ఏం అవసరం లేదండి. ఉప్పు కారం అంతే. చాలా తక్కువ టైంలో అయిపోతుంది. చాలా మంచి విటమిన్స్, మంచి మంచి రిచ్ కర్రీ అనమాట. అన్ని రిచ్ వాల్యూస్ ఉన్న కర్రీ అనమాట ఇది. కొంచెం కారం వేస్తున్నాను, పచ్చిమిర్చి వేసాను కానీ కొంచెం కారం అనేది వేస్తున్నాను అనమాట. తర్వాత మీకు తగినంత ఉప్పు వేసుకోండి. ఉప్పు అయితే ఇప్పుడు పింక్ సాల్ట్ వాడుతున్నామండి. నేను చిన్నగా ఉన్నప్పుడైతే కల్లుప్పు అనేది కదా, కల్లుప్పు ఇప్పుడు క్రిస్టల్ సాల్ట్ అంటున్నారు కదా, అది మాత్రమే వాడేది మా ఊర్లో. మా ఇంట్లో అయితే మా ఊర్లో కూడా అదే ఉప్పు వాడేది. అప్పుడే మేము చిన్నగా ఉన్నప్పుడే చెప్పారనమాట, అయోడిన్ సాల్ట్ వాడాలి, ఈ కల్లుప్పు వాడొద్దు, అయోడిన్ తక్కువ ఉంటుంది బాడీలో అని చెప్పేసి అప్పుడు అందరూ ప్యాకెట్లకు అలవాటు అయిపోయారనమాట. మళ్ళీ ఇప్పుడేమో అయోడైజ్డ్ సాల్ట్ వాడొద్దు అని చెప్పేసి కొత్తగా ఈ పింక్ సాల్ట్ వచ్చిందనమాట. లేదంటే కల్లుప్పన్న వాడండి అని చెప్తున్నారు. అసలు ఏంటో అండి, ఏది అలవాటైనా కూడా దాన్ని మార్చాల్సి వస్తుందన్నమాట. అంటే బాడీకి అది ఎక్కువైపోయిన తర్వాత మళ్ళీ దాని రియాక్షన్స్ అనేవి వేరే వస్తున్నాయి అనుకుంటా. అందుకని చెప్పేసి మార్చమని చెప్తున్నారు. ఇప్పుడైతే ప్రస్తుతానికైతే పింక్ సాల్ట్ అయితే వాడుతున్నాను. మరి చూడాలి, ఇది కూడా మారవాల్సి వస్తుందేమో మరి. అసలు ఉప్పే వాడకపోతే ఇంకా బెటర్ కదా, కానీ టేస్ట్ అనేది ఉండదు కాబట్టి ఉప్పు అనేది కంపల్సరీ అయిపోయిందనమాట వంటలలో. చపాతీలు కూడా ఆల్మోస్ట్ అయిపోయాయండి, కాల్చుకుంటే సరిపోతుంది. చూసారు కదా ఇంకా ఎంత వాటర్ ఉందో. కొంచెం ఇంకా దగ్గరికి అయ్యే వరకు ఉంచుదామని చెప్పేసి సిమ్లో పెట్టేసి మెల్లగా కలుపుతూ ఉన్నాను. చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే ఈ కర్రీ. మేము చిన్నగా ఉన్నప్పుడైతే మా ఇంట్లో అన్ని ఇట్లాంటి కర్రీసే ఉండేవన్నమాట. ఎందుకంటే బావి దగ్గర మనకు పుష్కలంగా దొరుకుతాయి అన్నమాట ఆకుకూరలు. మంచిగా ఫ్రెష్ ఆకుకూరలు తెంపుకొచ్చేసి పొలం దగ్గర మంచిగా వండేది మా అమ్మ. జొన్న రొట్టెలు చేసి ఆకుకూర కంపల్సరీ చేసేది. వారానికి ఒకటి రెండు రోజులైనా కంపల్సరీ ఆకుకూర ఉండేదన్నమాట మా ఇంట్లో అప్పట్లో. చపాతీలు కూడా కాల్చుకుంటే ఇంకా మాకు బ్రేక్ఫాస్ట్ అనేది ప్రిపేర్ అయిపోతుందన్నమాట. నేను బ్రేక్ఫాస్ట్ చేసే లోపే నేను లంచ్ కూడా ప్రిపేర్ చేస్తానండి. అన్నం ఒకటి వండను కానీ కర్రీ అయితే అయిపోతుంది. అన్నం ఒకటి అప్పటికప్పుడు వేడివేడిగా వండుకోవచ్చు అని చెప్పేసి ఇంకా వంట పని అనేది పెట్టుకోను అనమాట. తర్వాత నేను వంట పని అనేది అట్లాగే చేస్తూ ఉంటే మనకు డే మొత్తం వంట చేసినట్టే అనిపిస్తుంది అనమాట. అందుకోసం అని చెప్పేసి మార్నింగ్ టైంలోనే వంట పెట్టుకుంటాను. తర్వాత వంట అనేది అసలు ఉండదు మా ఇంట్లో. ఈ రోజుకి ఇంతేనండి వీడియో. ఈ వీడియోలో మీకు ఒక్క నిమిషం నచ్చినా కూడా కనీసం ఒక లైక్ అనేది ఇవ్వండి. మీకు ఏ విషయం నచ్చిందో అలాగే కామెంట్ అనేది కూడా పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.